ప్రియా అక్కడ క్యాబ్ డ్రైవర్గా చూసిందంటే ఇంకా నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయినట్టే. వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎలా? రైడ్ క్యాన్సిల్ చేసేస్తే రైడ్ క్యాన్సిల్ చేస్తే ఆయనతో పాటు బ్యాటరీ మార్పడుతుంది. ప్రియా, మనం బయలుదేరదాం. సరే బావా. ప్రియా రా. వస్తున్నా బావా. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు వెళ్ళిన ప్రాబ్లం లేదులే. స్టాఫ్ ఎవరో గుర్తుపట్టరు. ఇప్పుడు నాకు మనీ ముఖ్యం. ఏమైంది సార్? క్యాబ్ ఇంకా రాలేదు. అదే అర్థం కావట్లేదు మేడం. దగ్గరలోనే ఉంది కానీ రావట్లేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఈ క్యాబ్ వాళ్ళతో ఇదే తలనొప్పి సార్. మనతోనే రైడ్ క్యాన్సిల్ చేపించి ఫైన్ పడేలా చేస్తారు. సరే, ఒక పని చేద్దాం మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ నా స్కూటీలో మిమ్మల్ని డ్రాప్ చేయనా? అయ్యో, నీకు స్కూటీ ఉందా? అప్పుడే చెప్తే సరిపోయేది కదా. పద పోదాం. పదండి మేడం. ఏమయ్యా, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం చూసి చూసి. ఏంటయ్యా ఇది? ఎవరితో ఏం మాట్లాడాలో కొంచెమైనా తెలియదా నీకు? ఈయన మా అల్లుడు, మా కావేరి కాబోయే భర్త. సారీ సార్. మీరు కావేరి మేడం వాళ్ళ బావు కదూ? ఆ రోజు మీ ఇంటికి కావేరి ఎవరు? నాకు తెలీదు. రైడ్ ఉందా లేదా చెప్పండి. ఇప్పటి వరకు వెయిట్ చేసి వెళ్ళిపోయారు కావేరి మేడం. ఎందుకు కంగారు పడుతున్నాడు? అవును, ఇతను డాక్టరే కదా. క్యాబ్ డ్రైవ్ చేయడం ఏంటి? ఈ విషయం రేపు కావేరి మేడంకి చెప్పాలి. ఇలా అయిందేంటి? అర్జున్ ప్రియా నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది అనుకున్నాను, కానీ వీడెవడో ఆఫీస్ స్టాఫ్ నన్ను గుర్తుపట్టేశాడు. వీడు గాని ప్రియతో నా గురించి చెప్తే అది నా పరువు తీయడానికి పక్కాగా ప్లాన్ చేస్తుంది. అదే జరిగితే షిట్, నేను భరించలేను. రైడ్ క్యాన్సిల్ చేసినా బాగుండేది. ఏమైందా మూల్య? అసలు బైక్ ఎందుకు ఆగినట్టు? అదే అర్థం కావడం లేదు మేడం. మొన్నే సర్వీస్ చేయించాను, అయినా ఎందుకు ఆగిపోయిందో అర్థం కావడం లేదు. మెకానిక్కి ఫోన్ చేశాం కదా, ఒక 5 minutesలో వచ్చేస్తారు. సారీ. పర్లేదు.
అయ్యయ్యో, ఏ అమ్మాయి కళ్ళు మూసుకొని నడుపుతున్నావా కారు? అది ఏదో తెలియక పొరపాటున. ఏమండి, ముందు పోలీసులకు ఫోన్ చేయండి. ఆగండ్రి. ఎందుకట్లా ఆమెను సతాయిస్తుండ్రు? ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావేంటమ్మా? మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపబోయింది కదా. చంపబోయిందా? ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి చిన్న విషయాన్ని పెద్దది చేస్తుండ్రు? మా బండికి గిమి కారు గుద్దుకుంది. ఏ మీకేమైనా అయిందా? పాపం ఆమె ఏదో పొరపాట్లో చూసుకోలేదు. అయినా గిట్లా కావాలని ఎవరైనా యాక్సిడెంట్ చేస్తారా చెప్పుండ్రి? పొరపాటుగా జరిగిన దాన్ని పట్టుకుని పోలీసులు అది ఇది అని ఎందుకట్లా భయపెడుతుండ్రు? ఏంటమ్మా, మేము మీ గురించి మాట్లాడుతుంటే నువ్వు మా మీద రెచ్చిపోతున్నావేంటి? అన్నా, ఏడైనా న్యాయం ఉండాలనన్నా. ఇప్పుడు అందరూ కలిసి గీమె తప్పు చేసింది అని 4 మాటలు అనేస్తే తప్పు చేసినట్ట? జరిగిన పొరపాట్లని తప్పు లెక్క మార్చి చూపించి మనుషుల్ని చెడ్డోళ్ళ లెక్క, దుర్మార్గుల లెక్క సమాజానికి చూపియొద్దన్నా. బంగారం అటువంటి భవిష్యత్తులు ఖరాబ్ అయిపోతాయి. మీ ఇంట్లో కూడా మీ చెల్లెలను, అక్కనో, తమ్ముడో ఈ పరిస్థితుల్లో ఉంటే పొరపాటు చేసిండు అంటారా? పాపం చేసిండు అంటారా? తప్పు చేసిండు అని పోలీసులకి అప్పగిద్దాం అంటారా?